మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఈనాటి వార్తా విశేషాలు. గంజాయి బ్లేడ్ బ్యాచ్లు నేరాలకు పాల్పడేవారని ప్రతిపక్ష పార్టీ ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. శ్రీకాకుళంలో మాజీ మంత్రి కుమారుడు ప్రమాదం చేసిన ఘటనలో బాధితుడిని ఆసుపత్రికి తరలించకుండా వదిలేశారని ఆరోపించారు. ఇతరులపై కేసులు పెట్టి ఆ తర్వాత ఆ కేసులను మాఫీ చేసుకునేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. చీరాలలో జరిగిన సభలో ప్రతిపక్ష నేతల తీరుపై సీఎం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గంజాయి బ్లేడ్ బ్యాచ్లు నేరాలు ఘోరాలకు పాల్పడేవారనే గొడ్డలి పార్టీ ప్రోత్సహిస్తుందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. శ్రీకాకుళంలో గొడ్డలి పార్టీకి చెందిన మాజీ మంత్రి కుమారుడు ప్రమాదం చేస్తే బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా వదిలేశారని అన్నారు. అంతేకాకుండా ఇతరులపై కేసులు పెట్టి ఆ కేసులను మాఫీ చేసుకునేందుకు ప్రయత్నించారని విమర్శించారు. గొర్రెల కాపరి ప్రమాదంలో మృతి చెందితే ఆయన వయసు 44 ఏళ్లే కదా, పెద్ద సమస్య లేదన్నట్లుగా గొడ్డలి పార్టీ అధినేత మాట్లాడారని చంద్రబాబు మండిపడ్డారు. మరో ఘటనలో పరామర్శకు వెళ్లిన గొడ్డలి పార్టీ నేతలు విధుల్లో ఉన్న పోలీస్ అధికారిని చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించారని, వెకిలి చేష్టలకు పాల్పడ్డారని ఆరోపించారు. చీరాల సభలో ప్రతిపక్ష పార్టీ తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ నేరాలు ఘోరాలు చేసే వ్యక్తులందరినీ ప్రోత్సహిస్తారు. మొన్న మీరు చూడండి, ఒక మాజీ మంత్రి, సమాజానికి హితం చెప్పవలసిన వ్యక్తి కొడుకు యాక్సిడెంట్ చేశాడు. చేస్తే ఏం చేయాలి? చనిపోయిన వ్యక్తిని హాస్పిటల్ తీసుకుపోవాలని లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. బాధ్యత కలిగిన వ్యక్తి అయితే నేరుగా తన హాస్పిటల్కి తీసుకెళ్ళి ముందు ట్రీట్మెంట్ ఇప్పించి బతికిచ్చే అవకాశం ఉంటే బతికించాలి. అది చేయలేదు. మాజీ మంత్రి ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళ తండ్రి కాబట్టి ఆ కొడుకు కేసు మాఫీ చేయడానికి వేరే వాళ్ళపైన కేసు పెట్టించాడు. వేరే వాళ్ళపైన కేసు పెట్టి ఈ కేసు మాఫీ చేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రం అంతా సీసీటీవీ కెమెరాలు పెట్టాను. ఎవడైనా దొంగతనం చేసినా, నేరాలు ఘోరాలు చేసినా కబద్దార్, మూడో నేత్రం మీ వెంటనే ఉంటుంది. ఎవరు తప్పించుకోలేరు. అందులో మొత్తం వచ్చాయి. వస్తే ఈయనంటాడు చాలా చిన్న పిల్లోడు చంపేశాడు, ఏమవుతుందని మాట్లాడతాడు. గొర్రెల కాపరి చనిపోయాడు. చనిపోతే 44 ఏళ్ళు చనిపోయాడు. దానికి పెద్ద సమస్య ఏంటంటాడు. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మానవత్వం ఉండాలి, మనుషుల్లో ఆలోచన విధానం ఉండాలి. మొన్న దానిపైన చూడడానికి పోయి రోడ్డంతా స్తంభింపజేస్తూ వెళ్ళారు. విశాఖపట్నం నుంచి 1 గంట జర్నీ, 7 గంటలు వెళ్ళారు. అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్, ఒక మహిళ, ప్రజలను కాపాడవలసిన మహిళ, కాకి బట్టలు వేసుకున్న మహిళ, గవర్నమెంట్ వీరికైతే ఒక వెపన్ కూడా ఇస్తారు. వాళ్ళ ఆత్మరక్షణకే కాకుండా ప్రజల్ని కాపాడడానికి అలాంటి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారు. మనుషులు మామూలుగానే మహిళని ఎవరన్నా టచ్ చేస్తే మనం అందరం కూడా చాలా కోప్పడతాం. అవునా కాదా అని అడుగుతున్నా. వెకిలి చేష్టలు చేస్తారు, ఇష్టానుసారంగా చేస్తారు. కడానావిడిని మాప్ చేసేసి ఇష్టానుసారం. విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ లో వైఎస్ఆర్సీపీ చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 2వ రోజు కొనసాగుతున్నాయి. డిఎస్సీ నియామకాలు, స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీక్షలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు మాజీ డిప్యూటీ మేయర్, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పకుండా మంత్రులను పక్కన పెట్టి అధికారులను పంపడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సీ నియామకాలు, స్పోర్ట్స్ కోటాలో 400 ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయి అంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ కు టాపర్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఆయన పేరు తొలగించి 2వ ర్యాంకు నుంచి జాబితా ప్రారంభించడంపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నలు సంధించారు. డిఎస్సీలో అక్రమాలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించాలని వైసీపీ నేతలు సవాల్ చేశారు. రాష్ట్రంలో 3 లక్షల మంది నిరుద్యోగ యువత సమస్యలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, రద్దు చేసిన డిఎస్సీ పోస్టులు, కొత్త నోటిఫికేషన్లపై వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 9,100 కోట్ల రూపాయలు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర
పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలనే డిమాండ్లతోటి వైఎస్ జగన్మోహన్ రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే విజయవాడ ధర్నా చౌక్ లో మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో ఈ రిలే నిరాహార దీక్షలు జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో డిఎస్సి అక్రమాల మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పలు దఫాలుగా అనేక ఆందోళనకి పిలిపించారు. ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడారు. కానీ నారా లోకేష్ గారు ఎందుకు దీని మీద మీరు సిబిఐ విచారణకి కాల్ ఫర్ చేయట్లేదు, మీరెందుకు రాజీనామా చేయట్లేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రిలే నిరాహార టెంట్ల మీద అప్రజాస్వామిక పద్ధతిలో మీరు దాడి చేస్తా ఉన్నారు. నిన్న జరిగిన మల్లాది విష్ణు గారి మీద, పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద జరిగిన దాడి, ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి, రాజ్యాంగ హక్కులపై దాడి. మీరు ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంత ఆత్మనిర్భరత ఉందంటే ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తూ ఉంటే ఆందోళన చేస్తున్న వారి మీద టెంట్ల మీద అప్రజాస్వామికంగా దాడి చేయడము, కొట్టడము, రాళ్లు విసరడము, కర్రలతో దాడి చేయడం అనేది ఇది చాలా ఆత్మన్యూనతో ఈ ప్రభుత్వం ఉంది. మీ పతనానికి ఇదొక అవకాశం. ఇది మీరు పతనావస్థలోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డిఎస్సి అక్రమాల మీద మీరు సిబిఐ విచారణ చేపట్టండి. లోకేష్ రాజీనామా చేయండి. 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్లో వెరిఫికేషన్ చేసిన అభ్యర్థులకి మీ ప్రభుత్వం ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదైతే ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది కాబట్టి మరి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ గారు ఏదైతే రాజీనామా చేశారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా ఇమీడియట్ గా రాజీనామా చేయాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలలో కూడా ఈరోజు మొత్తం రెండో రోజున ఈ రోజు రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. రేపు ఎల్లుండి కూడా నిరాహార దీక్షలు జరుగుతాయి. మరి మండే రోజు మరి రాష్ట్రం అంతా కూడా ర్యాలీలు కూడా జరుగుతాయి. మరి అదేవిధంగా ఈ రెండుతో పాటు మూడో డిమాండ్ ఏంటంటే మరి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు ఇవ్వాలో చేస్తా ఉంది, దాంతో పాటు నిరుద్యోగ యువతకు కూడా ఆచిపెట్టి ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత మరి నిరుద్యోగ భృతి ఎవరికైతే ఉద్యోగాలు ఇప్పించలేమో అలాంటి వారికి నిరుద్యోగ భృతి నెలకు 3,000 చొప్పున ఇస్తామని చెప్పేసి ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పారు. అయితే దాదాపుగా ఈ రోజు మరి 26 నెలలు ముగిస్తున్నా కూడా కుటుంబ ప్రభుత్వం వచ్చి ఏ ఒక్కటి కూడా మేనిఫెస్టోలో చెప్పింది ఒక ఉద్యోగ వర్గానికే కాదు, మరి అదేవిధంగా మరి ఉద్యోగులతో పాటు ప్రజలకు, విద్యార్థులకు, యువతకు, మహిళలకు ప్రతి ఒక్కరికి చెప్పింది అందరికి కూడా మోసం చేసి పంగనామాలు పెడతా ఉంది ఈ రోజు ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం. కాబట్టి ఒక్కటి కూడా ఒక ఉద్యోగం కూడా నింపట్లే. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, మరి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ నేపథ్యంలోనే మరి 99 పైసలకే ఎకరా చొప్పున మరి ఈ ల్యాండ్లంతా కూడా మరి కార్పొరేట్ సంస్థలకి దారాదత్తం చేస్తున్నారు. కమిషన్ల కోసం చేస్తున్నారు. విజయవాడలో బస్ స్టాప్లను ఆక్రమించి రాజకీయ ధర్నాలు నిర్వహించడం వల్ల సామాన్య ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. ముత్యాలంపాడు ఘటనపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను కొమ్మారెడ్డి పట్టాభిరామ్, గొట్టుముక్కల రఘురామరాజు ఖండించారు. మెగా డిఎస్సీపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. రాజకీయ విమర్శలకు బదులుగా మంత్రి నారా లోకేష్ విసిరిన బహిరంగ సవాల్కు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు కార్యాలయంలో టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ముత్యాలంపాడు ఘటనతో పాటు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ నేత దేవినేని అవినాష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. డిఎస్సీ పేరుతో వైసీపీ రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. రద్దీగా ఉండే బస్ స్టాప్లను ఆక్రమించి ధర్నాలు చేయడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. ప్రజల ఫిర్యాదుల మేరకే ఎమ్మెల్యే బోండా ఉమా ఘటనా స్థలికి వెళ్లారని స్పష్టం చేశారు. మరోవైపు బస్ స్టాండ్లో ధర్నాలు నిర్వహించడం సరికాదని గొట్టుముక్కల రఘురామరాజు అన్నారు. విజయవాడలో ప్రత్యేకంగా ధర్నా చౌక్ ఉన్నప్పటికీ బహిరంగ ప్రదేశాలను ఆక్రమించడం బాధ్యతారహిత్యమని విమర్శించారు. జెన్జీ ముసుగులో అరాచక శక్తుల్ని, రౌడీలని, గోండాలని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరినీ కూడా పోగేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక విధంగా ఒక అశాంతి సృష్టించాలన్న ప్రయత్నాల్లో భాగంగానే నిన్న విజయవాడలో కూడా అటువంటి ఒక కార్యక్రమానికే తెరలేపడం జరిగింది. ఎటువంటి అనుమతులు లేకుండా, పోలీస్ శాఖ వద్ద ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా విజయవాడ నగరంలో ఏ రకమైనటువంటి నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలనుకున్నా నిర్దేశించినటువంటి ప్రదేశం అయినటువంటి ధర్నా చౌక్ని వదిలిపెట్టి నడి రోడ్డు మీద
నిత్యం కొన్ని వందల మంది ప్రయాణికులకు ఉపయోగపడేటటువంటి ఒక బస్ స్టాప్ని ఆక్రమించుకుని నడి రోడ్డు పైన టెంట్లు వేసుకుని అరాచక శక్తుల్ని పోగేసుకుని జెన్జీ ముసుగులో రోడ్డు పైన గొడ్డలి పార్టీ సైకో మూకలు వీరంగం వేస్తూ ఉంటే ఆ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేయటం జరిగింది. ఈ రోజున మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. గొడ్డలి పార్టీ నాయకులు రోడ్డు మీదకి వస్తే ఏదో ఒక ప్రాణం బలైపోవాల్సిందే. మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లాలో ఒక గొర్రెల కాపరిని, ఒక బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా వాహనంతో గుద్ది చంపేసి బాధిత కుటుంబం దగ్గరికి వెళ్లకుండా చంపిన వ్యక్తిని నిస్సిగ్గుగా పక్కన పెట్టుకుని అతన్ని వెనకేసుకొస్తూ మాట్లాడినటువంటి మాటలు గొడ్డలి పార్టీ అధ్యక్షుడైనటువంటి జమోరే ఆ దారిని పోయే దానయ్యే కదా, 45 సంవత్సరాలు నిండిపోయా, ఇంకేంటి ఈ భూప్రపంచం మీద ఇంకేంటి పని అన్నట్టు ఒక గొర్రెల కాపరిని గుద్ది చంపేశారు. నిన్నటికి నిన్న దేవరపల్లి పొగాకు రైతుల్ని పరామర్శించే పేరుతో దేవరపల్లి పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భంలో ప్రత్యక్షంగా చూసాం. తాగుబోతుల్ని ఏ విధంగా రోడ్డు మీదకి తీసుకొచ్చారో, మందు సీసాలు పట్టుకుని విజయవాడ ధర్నా చౌక్ లో ఏఈఎల్సీ పాస్టర్ల మహాధర్నా చేపట్టారు. ఆంధ్ర ఎవలాంజికల్ లూథరన్ చర్చిలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పాస్టర్లు, క్రైస్తవ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. దశాబ్దాలుగా చర్చికి సేవలు అందిస్తున్న పాస్టర్లను అకారణంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు. చర్చి నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపించాలని, వెంటనే ఎన్నికలు నిర్వహించి సంస్థను గాడిలో పెట్టారని ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ ధర్నా చౌక్ వేదికగా ఏఈఎల్సీ పాస్టర్లు, క్రైస్తవ సంఘాల నాయకులు మహాధర్నా నిర్వహించారు. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చిలో తీవ్ర సంక్షోభం నెలకొందని ఆందోళనకారులు ఆరోపించారు. చర్చి నిధులను నెలకు 18 లక్షల రూపాయల చొప్పున కొందరు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. చర్చి అభివృద్ధిని విస్మరిస్తున్నారని మండిపడ్డారు. సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్న దాదాపు 650 మంది పాస్టర్లపై సరైన కారణాలు లేకుండా సస్పెండ్ చేశారని, దీంతో వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు నియమించిన అడ్మినిస్ట్రేటర్ల తీరు సరిగ్గా లేదని ఆరోపిస్తూ సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. నేను ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో దరిదాపు ఒక 20 సంవత్సరాల నుంచి నేను పరిచయం చేస్తున్నాను. మరి బిషప్లు, అలాగే సినడ్ బిషప్లు, మోడరేటర్ బిషప్లు, ఆ తర్వాత ఏఎల్సీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా గతంలో మమ్మల్ని ఆదరించారు, ప్రేమించారు, ప్రోత్సహించారు, బలపరిచారు. అయితే ఇప్పుడు మాకున్నటువంటి కొన్ని అంతర్గత సంబంధమైనటువంటి చిన్న చిన్న కారణాలను బట్టి మరి కొంతమంది కోర్టును ఆశ్రయించగా వారు మరి జస్టిస్ కురియన్ జోసెఫ్ గారని ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని, అలాగే అతనికి అసిస్టెంట్గా ఆ జస్టిస్ జోసెఫ్ ఈఎస్ అనేటువంటి వ్యక్తిని, అలాగే ఒక అటెండర్గా, ఆఫీస్కి ఒక అటెండర్గా నేలటూరు యేసరత్నం అనేటువంటి వ్యక్తిని మరి కోర్టు నియమించింది. ఎందుకు నియమించిందంటే ఏఎల్సీలో కొంత గందరగోళం ఉంది, మీరు సరిచేయండి, వాళ్ళకి మోడరేటర్ గారు లేరు, బిషప్ లేరు, మీరు బిషప్లు పెట్టండి, ఆ ఎలక్షన్ పెట్టండి, అది మీ బాధ్యత అని కోర్టు ఆర్డర్ ఇచ్చి పంపిస్తే ఆర్డర్ పక్కన పెట్టేసి వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. దాదాపు నెలకి 18 లక్షలు ఏఎల్సీ సొమ్ము వాళ్ళు తింటూ, 18 లక్షలు ఏఎల్సీ సొమ్ము వాళ్ళు తింటా మరి ఏమాత్రం కూడా ఇంప్లిమెంట్ లేకుండా, అభివృద్ధి లేకుండా వారు కాలయాపన చేస్తున్నారు. అదొకటి. అయితే ఈ మధ్య వారు కొంతమంది పాస్టర్ గారుల్ని భయంకరంగా ట్రీట్ చేస్తున్నారు. ఒక 30 సంవత్సరాల నుంచి 25 ఏళ్ల నుంచి పరిచయం చేస్తున్నటువంటి పాస్టర్ గారుల్ని మీరు దొంగ సర్టిఫికెట్లు, ఫేక్ సర్టిఫికెట్లు, మీరు పనికిరారని చెప్పని వారిని సస్పెండ్ చేశారు. దాదాపు ఒక 650 మంది పాస్టర్ గారుల్ని ఈ యొక్క జస్టిస్ సస్పెండ్ చేశారు. మరి అన్ని సంవత్సరాల నుంచి పరిచయం చేసేటువంటి సేవకులు మరి సంఘాలు లేకపోతే ఎలా బ్రతకాలి? రాత్రి ఒక పాస్టర్ గారు చనిపోయారు. తెనాలి పట్నంలో పరిచయం చేసేటువంటి మరి పాస్టర్ గారు మధ్య ప్రకాష్ బాబు అయ్యగారు అనేటువంటి సీనియర్ పాస్టర్ గారు
మరి ఈ జడ్జీలు పెట్టినటువంటి టార్చర్కి భరించలేక ఆయన గుండాకి చనిపోయాడు. ఇప్పుడు ఆ కుటుంబం రోడ్డున పడిద్ది. వారిని ఎవరు ఆదరించాలి, ఎవరు ప్రేమించాలి? ఈ సేవకులందరూ ఇంతమంది సేవకులు రోడ్డున పడ్డాం, మాకు ప్యారిస్ లేకుండా చేస్తున్నారు. కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము విధంగా ముందుకొచ్చాం. కాబట్టి మాకు న్యాయం జరగాలి. నమస్కారం అండి. ప్రస్తుతం పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులందరూ కూడా వారి స్తోమతకు తగినట్లుగా వారు పరిచర్యలో ఉంటూనే DCS, BCS అనే కోర్సులు వారు చేసుకొని సెనట్ ఆఫ్ శరంపూర్ వారు ఇచ్చినటువంటి అధికారంతో వారందరూ కూడా ఇంటర్నల్ బీడీ వారు పూర్తి చేశారు. ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల వారు చెప్పారు ఇది ఇంటర్నల్ బీడీ అని. సెనట్ ఆఫ్ శరంపూర్ వారు చెప్పారు ఇది బీడీ ఇంటర్నల్ అని. ఇప్పుడున్నటువంటి విశ్రాంత న్యాయమూర్తులు ఈ బీడీ చెల్లదు అని అనటానికి మీకేం అధికారం ఉంది? ఎందుకు చెల్లదు ఈ బీడీ? ఈ బీడీ చెల్లుతుంది. దీని మీద ప్రస్తుతం కొనసాగుతున్న పాస్ గారులందరినీ కూడా వారి సంఘాల్లో పరిచర్యలు కొనసాగించాలని మీ అందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాం. తనను కలవాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్షను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చారు. చీరాలలో పర్యటించిన సీఎం సామాజిక మాధ్యమాల ద్వారా తనను కలవాలని కోరుకున్న పుష్పవతిని ప్రత్యేకంగా పిలిపించుకొని ఆప్యాయంగా పలకరించారు. ఆమెతో ఫోటో దిగారు. అలాగే తన చిత్రపటాన్ని మగ్గంపై వస్త్రంతో చేసిన చేనేత దంపతులను సీఎం అభినందించారు. చీరాలలో సీఎం చంద్రబాబు నాయుడు మానవీయతను చాటుకున్నారు. తనను కలవాలని ఉందని సామాజిక మాధ్యమాల ద్వారా ఆకాంక్ష వ్యక్తం చేసిన 90 ఏళ్ల పుష్పవతి కోరికను సీఎం నెరవేర్చారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో చీరాలలో ఆమెను కలిసి మాట్లాడతారని సీఎం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అన్నట్టుగానే చీరాలలో పుష్పవతిని ప్రత్యేకంగా పిలిపించుకొని చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. ఆమెతో ఫోటో దిగారు. సీఎంతో ఫోటో దిగడంతో పుష్పవతి ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లకు చెందిన చేనేత కుటుంబం నాగేశ్వరరావు, లక్ష్మీ దంపతులను కూడా సీఎం కలిశారు. మగ్గంపై ఎంతో నైపుణ్యంతో చంద్రబాబు చిత్రపటాన్ని వస్త్రంపై నేసినందుకు వారిని అభినందించారు. చేనేత కళాకారుల ప్రతిభను ప్రశంసిస్తూ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. విజయవాడలో 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మల్లికార్జునపేట పద్మశాలి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమానికి టీడీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ముఖ్య అతిథిగా హాజరై చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత రంగం కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్న సేవా పథకంపై ఆయన వివరించారు. విజయవాడ మల్లికార్జునపేట పద్మశాలి కళ్యాణ మండపంలో 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు ఆయనను శాల్వా, పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం నేతన్న సేవా పథకం ద్వారా రాష్ట్రంలోని 71,536 చేనేత కుటుంబాలకు ప్రతి సంవత్సరం కుటుంబానికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోందని బుద్ధా వెంకన్న తెలిపారు. చేనేత కుటుంబాలకు ఈ సహాయం ఎంతో అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ వానపల్లి త్రిమూర్తుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి పాల్గొని చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని మల్లికార్జునపేట ప్రజలకు నిర్వాహకులు పళ్లను పంపిణీ చేశారు. చేనేత రంగ ప్రాధాన్యత, చేనేత కార్మికుల సేవలను ప్రజలకు వివరించారు. చేనేత దినోత్సవం చేనేత కార్మికులు పక్కా తెలుగుదేశం పార్టీ ఇదేదో మీటింగ్ అని చెప్పట్లా. చేనేత కార్మికులు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉంటారు. అందుకే వారి మీద ప్రేమ తెలుగుదేశం పార్టీ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేనేత దినోత్సవం సందర్భంగా సంవత్సరానికి 25,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి 71,300 మందికి చేనేత కుటుంబాలకి సంవత్సరానికి 25,000 చొప్పున ఇస్తున్నారు. అందరూ కూడా తప్పకుండా అభినందిస్తారు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాల. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పైనుంచి మోడీ గారు సపోర్ట్తో కష్టపడి లోకేష్ బాబు గారు కష్టపడి సంపదను సృష్టించి ఇవాళ ఎన్ని ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చేనేత కార్మికుల గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి 30 సంవత్సరాలు ఆయన 100 ఏళ్ళు జీవించున్నంత కాలం కూడా
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ మెగా డిఎస్సీల అవకతవకలు జరగకపోతే కూటమి ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ప్రశ్నించారు. డిఎస్సీ 2025 స్కామ్, పేపర్ లీకేజీ, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై యువతరం విద్యార్థులు ప్రశ్నిస్తున్నారని అన్నారు. నందిగామ గాంధీ సెంటర్లో వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న రీలే నిరాహార దీక్షల్లో ఆయన పాల్గొన్నారు. నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్లో వైసీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రీలే నిరాహార దీక్షలు 2వ రోజుకి చేరాయి. కంచికచర్ల పట్టణం మండలానికి చెందిన యువత విద్యార్థులు చేపట్టిన దీక్షలను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ప్రారంభించారు. మెగా డిఎస్సీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఆయన కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలను అమ్ముకున్నారని, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు పురుషోత్తం చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పారని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తప్పు చేయకపోతే జీవోలు ఎందుకు మార్చారో వెల్లడించారని ప్రశ్నించారు. డిఎస్సీ అవకతవకలపై ఎక్కడైనా ఎప్పుడైనా బహిరంగ చర్చకు వైసీపీ సిద్ధంగా ఉందని జగన్మోహన్ రావు తెలిపారు. చర్చకు వస్తే అక్రమాలు బయటపడతాయనే భయంతోనే ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని ఆరోపించారు. మీరు జీవో ఎందుకు అర్హత పరీక్ష స్పోర్ట్స్ క్రీడా వారికి వద్దని చెప్పారు అంటే స్పోర్ట్స్ రిజర్వేషన్ కి సంబంధించి ఇంతకుముందు వాళ్ళకు కూడా అర్హత పరీక్ష పాస్ అవ్వాలా అనే దాన్ని మీరు ఎందుకు తీసేశారు? తీసేసిన తర్వాత మళ్ళీ ఎందుకు ఇచ్చారు? ఈ స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన వాళ్ళకి అర్హతలు ఏంటి? వాట్ ఈస్ ద క్రైటీరియా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒలింపిక్ లో పార్టిసిపేట్ చేసేందుకు మెడల్ వచ్చినందుకు వాళ్ళకి టాప్, నెక్స్ట్ ఒలింపిక్ లో పార్టిసిపేట్ చేసేందుకు, నెక్స్ట్ దేశానికి కామన్వెల్త్ కి, దేశానికి పార్టిసిపేషన్, జోన్స్ కి, స్టేట్ లో ఉన్న జోన్స్ కి, తర్వాత స్టేట్ కి, స్టేట్ లో ఉన్నటువంటి జోన్స్, డిస్ట్రిక్ట్ ఇట్లా ఉంటుంది కదా. ఇలాంటి ఏమన్నా పాటించారా? పార్టిసిపేట్ చేస్తే ఇవ్వడం ఏంటి? పైగా వాళ్ళకి పరీక్ష లేకుండా ఇవ్వడం ఏంటి? ఇదంతా అయిన తర్వాత మళ్ళా రీఇంట్రడ్యూస్ చేయడం ఏంటి? ఆ జీవో అది ఎగ్జామ్ కు తప్పనిసరిని ఎందుకు చేశారు? ఇంతకన్నా ఏముంది అసలు? ఇంతకన్నా ఏముంది? ఇంతకన్నా ఇంకేమన్నా ఇంకా వేరే సాక్ష్యం ఉండాలా? 1:1 పిలిచారు. మళ్ళీ ఏం చెప్తున్నారు తెలివిగా? 1:1 అంటే తప్పనిసరి తప్పు కాదు, తప్పకుండా రావాలని లేదని చెప్తారు. ముందేం చెప్పారు? అర్హత ఉన్న వాళ్ళే పిలిచామని చెప్పారు. అసలు 1వ ర్యాంక్ వచ్చినోడికి ఎందుకు ఇవ్వాలా మీరు? మీ అవుట్ సోర్సింగ్ విద్యార్థికి ఇవన్నీ ఏమి సూచిస్తున్నాయి? ఇవన్నీ క్లియర్ చేయాల్సిన బాధ్యత మీది కదా. ఆన్లైన్ ఏంటి? రండి ఎక్కడికైనా, మేము చెప్తున్నాం, దీన్ని క్లారిఫై చేయండి. మీరు ఎందుకు కన్వీనర్ని మార్చారు? క్లారిఫై చేయండి. ఎందుకు ఎస్సీఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడు? క్లారిఫై చేయండి. వాడికి ర్యాంక్ ఎట్లా వచ్చింది? క్లారిఫై చేయండి. వాడిని ఎందుకు ఆపారు? క్లారిఫై చేయండి. జీవో ఎందుకు ఆపేశారు? క్లారిఫై చేయండి. స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి ఈ మీ నాయకులు ఎవరైతే కోన రవికుమార్ గారో లేకపోతే భర్త గారు ఇచ్చిన ఏంటి? ఆ సర్టిఫికెట్లు ఒరిజినల్ కాదా క్లియర్ చేయండి. ఆ పురుషోత్తం గారు ఎలుగెత్తి చాడుతున్నాడు, అవి ఒరిజినల్ కాదని చెప్తున్నాడు. అట్ల మీద ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే గాంధీవం మీద మీ మీద విమర్శలు ఉన్నాయి. మీరు స్టార్ట్ చేసిన గాంధీవం మీదే మళ్ళీ ఎందుకు రీఇంట్రడ్యూస్ చేశారు? ఆడియోలు వచ్చినాయి, వాటి మీద చేయండి. చేసి చెప్పండి, ఇదిగో ఆడియో ఇది చెప్పండి. ఇదిగో ఎందుకు రీఇంట్రడ్యూస్ చేసాం, ఎందుకు ఇది జీవో తీసేసాం చెప్పండి. డిమాండ్ వేసి ఆన్లైన్ అది ఇది ఏంటి క్లారిఫై చేయండి. మేము అడుగుతున్నాం కదా. అడుగుతున్న ఈ జీవితాలకు సంబంధించింది. ఒక నీట్ ఎగ్జామ్ కి అంత ఉద్యోగం లేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా విస్తరిస్తుంది. డిఎస్సీలో ఏం జరిగింది అనేది జన్జీకి మొత్తం క్లియర్ గా తెలిసిపోతుంది ఏం జరుగుతుంది అనేది. దానికి ఉదాహరణ పిల్లలు ఇక్కడ ఎవరో మాట్లాడుతున్నారంట, అసలు డిఎస్సీ తెలుసా అని అడుగుతున్నారంట. దగ్గరికి వస్తే చెప్తారు. విజయవాడ నగరంలో మార్కెట్ల అభివృద్ధి, పచ్చదనం పెంపు, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించిన ఆయన అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. అధికారులు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం మధురా నగర్, వాంబే కాలనీ, అజిత్ సింగ్ నగర్, ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో పర్యటించారు. అజిత్ సింగ్ నగర్ స్టేడియం వద్ద చేపల మార్కెట్ తో పాటు నగరపాలక సంస్థ వాణిజ్య సముదాయాన్ని పరిశీలించారు. స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా చేపలు, కూరగాయల మార్కెట్ల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి వ్యాపారులు, మార్కెట్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వాణిజ్య సముదాయాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. మధురానగర్లోని నగరపాలక సంస్థ పాత భవనాన్ని పరిశీలించిన కమిషనర్ శిథిల వ్యవస్థకు చేరుకున్న భవనాన్ని తొలగించి ఆధునిక సౌకర్యాలతో G+1 భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ వార్తని ఇంతటితో సమాప్తం. నమస్కారం.